సార్ జనరల్గా పేదవారి దగ్గర నుండి మధ్యతరగతి వరకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కూరగాయల షాపుల్లోను లేదా చేపల మార్కెట్. పొద్దున్న లెగిస్తే అక్కడికి వెళ్తారు, అక్కడ జరిగి చాలా దారుణమైన మోసాలు అవుతుంటాయి. అంటే కిలో కొంటే మనం కిలో రాదు, బయటకు వెళ్ళి చూపించుకుంటే అది 900 గ్రాములు 800 గ్రాములు ఉంటాయి. అటువంటి మోసాలని జరగకుండా ఉండడానికి మనం ఏ విధంగా గుర్తించాలంటే? బేసికలీ ఇవన్నీ వెజిటబుల్ మార్కెట్స్లో ఇవన్నీ సాధారణం ఉంది, జరుగుతూ ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు వెయింగ్ స్కేల్ కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనేది చూడాలా. బ్యాలెన్స్ స్కేల్ వాడతారు, హ్యాండ్తో పెట్టేది, హ్యాండ్ ట్రిక్ యూజ్ చేస్తారు. హ్యాండ్ ట్రిక్ యూజ్ చేయకుండా వాళ్ళు ఎక్కడన్నా బీమ్ స్కేల్కి వేలాడదీసి చేయాలి. అది మా రూల్ ప్రకారం కూడా అదే చేయాలి. ఇంకొకటి అది కాక నెక్స్ట్ అది లేకపోతే వెయిట్స్ ఒకటి తేడా పెడతారు. వెయిట్స్ కట్ వెయిట్స్ వాడతారు. కట్ వెయిట్స్లో 1 kgకి ఒక 100 grams కింద కట్ చేసి పెడతారు. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మేము డిపార్ట్మెంటు సీల్ వేస్తుంది ప్రతిసారి, ఎవ్రీ ఇయర్ సీల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మన వెయిట్స్ తిప్పి చూడాలి. దాంట్లో మా సీల్ ఉందా లేదా అని. సీల్ ప్రతి కస్టమర్కి అవకాశం ఎవరు కదండి వాళ్ళు, అది కస్టమర్ జాగ్రత్తగా ఉండాలా. అటువంటిది ఏదైనా వాళ్ళు మరి అవకాశం లేనప్పుడు డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే డిపార్ట్మెంట్. కొన్ని డిస్ప్లేలు కూడా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో కూడా మోసాలు జరుగుతున్నాయి, వాస్తవం కాదు? ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్లో కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా జరుగుతాయి? అది మెయిన్ బ్లూటూత్ వాడతారు, అది క్యాలిబ్రేషన్లో తేడా వస్తుంది. ఆ బ్లూటూత్ వాడడంతో వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. ఓకే, కానీ అంటే మీరు చెప్తుంది మాల్స్ వరకు అంటారా, లేదా రెగ్యులర్గా ఉన్న చిన్న చిన్న మార్కెట్లో కూడా జరుగుతుంది? చిన్న చిన్న మార్కెట్లో అంత టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేయలేకపోవచ్చు ఎలక్ట్రానిక్ షాప్లో. ఇది ఎక్కడైతే మరి మాల్స్లో అయితే చేస్తుండొచ్చు ఇవి. సో మాల్స్లో కూడా మేము ఫ్రీక్వెంట్గా రైడ్ చేస్తుంటాం కాబట్టి అవి చాలా మటుకు కంట్రోలింగ్ కావడం జరిగింది. ఎలక్ట్రానిక్ స్కేల్లో బ్లూటూత్ టెక్నాలజీ వాడతారు, లేకపోతే రిమోట్ టెక్నాలజీ వాడతారు. ఇది కొంతమంది మార్కెట్లో చేతి పట్టుకొని మోసం చేస్తుంటారు. అది అంటే ఏ విధంగా సార్ దానికి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలంటే? బ్యాలెన్స్ అంటే ఈక్విలిబ్రియం ఉండాలండి. మనకి ఏదైతే త్రాస్ ఉంటుందో దానికి ఈక్విలిబ్రియం ఆర్మ్స్ ఉండాలా. ఆర్మ్స్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ జనరల్ మోసం అనేది జరుగుతుంది. కరెక్ట్ ఆర్మ్స్ ఉన్నాయా లేదా, డిపార్ట్మెంట్ సర్టిఫై చేసిందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ గోల్డ్ షాప్స్లో ఇది మన ఫిష్ షాప్లో ఏం చేస్తారంటే ఫిష్ షాప్లో ఏం చేస్తారంటే కింద బాగా కట్ వెయిట్స్ యూజ్ చేస్తారు. ఆ కట్ వెయిట్స్ తోటి చాలా మోసం జరుగుతుంటుంది. మీ దగ్గర శాంపుల్ ఏమైనా ఉందంటే? కట్ వెయిట్స్ శాంపుల్ ఉన్నాయని మేము తెప్పిస్తాం. అంటే అది కేజీ గుండు ఉందనుకోండి, దాని కింద రౌండ్ కట్ చేస్తాడా? ఎస్, కట్ చేస్తాడు. కట్ వెయిట్స్ తీసుకో, వెయిట్స్ కట్ వెయిట్స్ అని కట్ చేసిన తర్వాత అంటే అది ఇప్పుడు ఎంత వస్తుంది అంటే వెయిట్ డిఫరెన్స్? కట్ చేసి ఒక 1 kgకి 200 grams వరకు కట్ చేస్తాడు. సమ్ టైమ్ 300 grams కట్ చేస్తాడు. తీసేసి దాన్ని తీసి హాలో పెడతాడు. హాలో పెట్టి పైన ఒకటి వెల్డింగ్ షీట్ పెడతాడు. సో ఎవరు చెక్ చేయరు, క్రాస్ చెక్ చేయరు. అది క్రాస్ చెక్ చేస్తే మా డిపార్ట్మెంటు చేసిందా లేదా అనేది తెలిసిపోతుంది. దాంట్లో లెడ్ ఉంటుంది అనమాట. ఆ లెడ్ ఫిల్ చేసి మేము ఒక మోర్ కొడతాము. ఆ మోర్ ఉందా లేదా అనేది చూడవలసిన అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు కూరగాయలు చిన్న మార్కెట్లకు వెళ్ళిన వాళ్ళకి కేజీ గుండుని మనం ఎలాగ ఐడెంటిఫై చేయమంటారు? కేజీ గుండు 1 kg అనేది ఉంటుందండి. 1 kg ఉన్నాక దాని కింద రివర్స్ చేసి చూస్తే డిపార్ట్మెంట్ సీల్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, క్వార్టర్ అనేది ఒకటి ప్రింట్ చేస్తారు. ఒక ఇన్స్పెక్టర్ది అతనికి ఇచ్చిన మోనోగ్రామ్ ఉంటుంది. ఆ 3 ఉండాలి. ఆ 3 లేకుండా వాళ్ళు వెయిట్ తేడా అనిపిస్తే మటుకు డెఫినెట్గా కంప్లైంట్ చేయాలి. అంటే ఎన్ని వేల మందికి అన్ని గుండ్లు సంతకాలు ఉంటాయి, సీల్ ఉంటాయి? అన్ని ప్రతి గుండు మీద సీల్ ఉండాల్సిందే, ప్రతి వేయింగ్ ఆర్టికల్ మీద ఉండాల్సిందే. ఆ సీల్ లేకపోతే అక్కడ కొనొద్దు అంటారా? సీల్ లేకపోతే కొనొద్దు, అది ఫాల్టే అనుకో. ఆ మిషన్ ఫాల్టే, లేకపోతే మిస్యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.